హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఐపీఓ గురించి తెలుసుకుందాము. ఐపీఓ స్టాండ్స్ ఫర్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఆఫరింగ్ షేర్స్ ఆఫ్ ఏ ప్రైవేట్ కార్పొరేషన్ టు ద పబ్లిక్ ఇన్ ఎ న్యూ స్టాక్ issuance for the first time on a stock exchange NSE or BSE. ఒక ప్రైవేట్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే ముందు వచ్చే ప్రాసెస్నే ఐపీఓ అంటారు. ఇది వాళ్ళ కంపెనీ ప్రమోటర్స్ షేర్స్ ఇష్యూ చేస్తారు ఫస్ట్ టైం స్టాక్ ఎక్స్చేంజ్లో. ఓకే, పబ్లిక్ ఇష్యూ చేస్తారు. పబ్లిక్ కొనిన తర్వాత లిస్ట్ అవుతుంది కంపెనీ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. ఫస్ట్ టైం ఐపీఓకి వచ్చేటప్పుడు వాళ్ళు షేర్స్ ఇష్యూ చేస్తారు పబ్లిక్ కొనేదానికి. పబ్లిక్ కొనిన తర్వాత అది 3 days ఉంటుంది ప్రాసెస్ పబ్లిక్ కొనేదానికి, ఇన్వెస్టర్స్. అది కొనిన తర్వాత ఒక 4 daysకు అట్లా లిస్ట్ అవుతుంది ఎక్స్చేంజ్లో. ఓకే, ఆ ప్రాసెస్నే ఐపీఓ అంటాం. దిస్ ప్రాసెస్ అలౌస్ ద కంపెనీ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ ప్రైవేట్ టు పబ్లిక్ ఓనర్షిప్ అండ్ ఈజ్ ఆఫెన్ రిఫర్ టు యాజ్ గోయింగ్ పబ్లిక్. ఈ ప్రాసెస్ను, ఐపీఓ ప్రాసెస్ను, ఇది ఒక కంపెనీకు ప్రైవేట్ నుంచి పబ్లిక్ ఓనర్షిప్గా మారుతుంది. కంపెనీ లిస్ట్ అయితే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి పబ్లిక్ ఆర్గనైజేషన్గా చేంజ్ అవుతుంది. అది దాన్నే గోయింగ్ పబ్లిక్ అంటారు. గోయింగ్ పబ్లిక్ అంటే ఫ్రమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ టు పబ్లిక్ ఆర్గనైజేషన్ కన్వర్షన్ను గోయింగ్ పబ్లిక్ అంటారు. ఓకే, పర్పస్ ఏంటంటే ద ప్రైమరీ గోల్ ఆఫ్ అన్ ఐపీఓ ఈజ్ టు రైజ్ క్యాపిటల్ ఫర్ ఎక్స్పాన్షన్, డెప్ట్ రీపేమెంట్ ఆర్ అదర్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. ప్రైమరీ గోల్ అంటే ప్రాథమిక గోల్ దాని ఏమంటే ఐపీఓ రావడానికి అది కంపెనీ ఇష్యూ చేస్తుంది, షేర్స్ రైజ్ చేస్తుంది, రైజ్ క్యాపిటల్ను రైజ్ చేస్తుంది. ఎందుకంటే డబ్బు కావాల్సినప్పుడు కంపెనీకి రైజ్ చేస్తుంది క్యాపిటల్. ఎందుకంటే ఫర్దర్ న్యూ బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ కోసం, డెప్ట్ రీపేమెంట్ కోసము, లేకపోతే అదర్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ కోసము. అప్పు ఏమన్నా ఉంటే కంపెనీకి అప్పు తీర్చుకునేదానికి, లేకపోతే మోస్ట్లీ కంపెనీ వేరే సిటీస్కు ఎక్స్పాండ్ చేసేదానికి, న్యూ బ్రాంచెస్ ఎక్స్టెండ్ చేయాలంటే డబ్బు అవసరమవుతుంది. అప్పుడు వాళ్ళ దగ్గర కంపెనీ ప్రమోటర్స్ దగ్గర ఉండే షేర్లను కొన్నిటిని విక్రయిస్తారు వాళ్ళు. ఆ ప్రాసెస్ని ఐపీఓ అంటారు. ఓకే, ప్రాసెస్ బిఫోర్ an IPO, the company goes through a lengthy process of introducing itself to investors. ఐపీఓకు రాకముందు ఇంట్రడ్యూస్ చేస్తుంది అది కంపెనీ ఇన్వెస్టర్స్కు, అంతే. ఓకే, lengthy process. The IPO is often subject to rigorous regulatory scrutiny. ఒకసారి కంపెనీ ఐపీఓ ద్వారా లిస్ట్ అయిన తర్వాత అది రెగ్యులేటరీ స్క్రూటినీలో ఉంటుంది, పర్యవేక్షణలో, సెబీ పర్యవేక్షణలో ఉంటుంది. కంపెనీ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలా కంపెనీ. ఓకే, ఎప్పుడు పబ్లిక్ కంపెనీ అయిపోయిందో, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిపోయిందో ఎక్స్చేంజ్లో, అప్పటి నుంచి ఎన్ఎస్సి ఎక్స్చేంజ్, బిఎస్సి ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత సెబీ కంట్రోల్లో నడవాలి అది. ఓకే, కంపెనీ ఐపీఓస్ కెన్ బి ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ టు అర్న్ రిటర్న్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. ఐపీఓస్ ఒక గుడ్ ఆపర్చునిటీ ఎవరికి? ఫర్ ఇన్వెస్టర్స్కు, మనలాంటి వాళ్ళకు, టు అర్న్ రిటర్న్స్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. మనము ఆ షేర్స్ కొంటాం కదా, ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు. మనం ఆ షేర్స్ కొంటే వీఆర్ ఆల్సో యాన్ ఇన్వెస్టర్ ఇన్ దట్ కంపెనీ. వీఆర్ ఎ స్మాల్ ఇన్వెస్టర్ ఇన్ దట్ కంపెనీ. ఓకే, if we buy some shares in that company,
we will become an small owner in that company. Okay, అందుకు మనము ఎందుకంటే మనం షేర్స్ కొనిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనము రిటర్న్స్ సంపాదించుకోవచ్చు మనం. ఓకే, అందుకు ఐపీఓస్ గుడ్ ఆపర్చునిటీ. మంచి బిజినెస్ కంపెనీకి జరిగితే ఐపీఓస్లో మనకు తగిలితే, ఓకే, ఐపీఓ మనకు తగిలితే మనం లాంగ్ టర్మ్కి పెట్టుకోవచ్చు మంచి కంపెనీ అయితే ఫండమెంటల్స్ చూసుకొని. ఓకే, however, IPO investing can be risky because there is often little financial data available about the company. స్టార్టింగ్లో ఒక కంపెనీలో ఐపీఓలో పాల్గొనాలంటే అది చాలా రిస్కీ. ఎందుకంటే ఓన్లీ లిటిల్ డేటా అవైలబుల్ మనకు అబౌట్ దట్ కంపెనీ. ఆ కంపెనీ గురించి మనకు పూర్తిగా తెలియదు, ఎందుకంటే అది ఇప్పుడే లిస్ట్ అవుతా ఉంది ఎక్స్చేంజ్లో. మనకు అది ప్రైవేట్ కంపెనీ ముందు, ఇప్పుడు పబ్లిక్ అవుతా ఉంది. పబ్లిక్ అయిన తర్వాత మనము కొంటే అది దాని గురించి తెలియదు మనకు. అందుకు జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి దాంట్లో. ఓకే, మంచి రిటర్న్స్ వస్తే మనము బయటకు వచ్చేయాలి అమ్మేసి. లేకపోతే ఫండమెంటల్స్ అవి మనకు కాన్ఫిడెన్స్ ఉంటే ఆ కంపెనీ మీద మనం లాంగ్ టర్మ్కి ఉంచుకోవచ్చు. ఓకే, diversification. IPOs can help diversify an investor's portfolio by allowing them to invest in a new companies. ఐపీఓస్ హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే డిఫరెంట్ సెక్టార్ ఐపీఓస్ వస్తూ ఉంటాయి. మనము డైవర్సిఫై చేసుకోవచ్చు మన పోర్ట్ఫోలియోను. మనం ఇన్వెస్టర్ అయిపోతాం కదా కొంటే. మనం డిఫరెంట్ ఐపీఓస్లో పాల్గొంటే అవి తగులితే మనకు ఐపీఓస్లో మనకు వస్తే, అప్పుడు మనము షేర్స్ వస్తే ఐపీఓలో మనం ఇన్వెస్టర్గా డిఫరెంట్ పోర్ట్ఫోలియో ఉంటుంది మనకు. మన పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ సెక్టార్స్ కంపెనీస్ ఉంటాయి. మనం బాగా ఎర్న్ చేసుకోవచ్చు మంచి ఫండమెంటల్ ఉండే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే. ఓకే, న్యూ కంపెనీ కాబట్టి గ్రోత్ బాగుంటే బాగా సంపాదించుకోవచ్చు. ఓకే, ఎర్లీ ఎంట్రీ డిస్కౌంట్. ఇన్వెస్టర్స్ కెన్ బై షేర్స్ అట్ ఏ లోయర్ రేట్ దాన్ ద పోస్ట్ ఐపీఓ మార్కెట్ ప్రైస్. మనము ఐపీఓస్లో పాల్గొంటే అవి తగులితే మనకు లో రేట్లో దొరుకుతాయి మనకు. లో రేట్లో మనం కొనుక్కున్నట్టు అవుతుంది. ఓకే, మనకు ఐపీఓలో వస్తే ఆ కంపెనీ ఎట్లా అంటే ముందే మనం తక్కువకు కొనుక్కుంటే పోస్ట్ ఐపీఓ మార్కెట్ ప్రైస్ పెరగవచ్చు. ఐపీఓ వచ్చిన తర్వాత మనము కొనుక్కుంటే అది తర్వాత కొన్ని రోజులకు మంచి లాభాలు అందించవచ్చు అది ఆ కంపెనీ. అందుకు మనము లాభపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఐపీఓ గురించి. థ్యాంక్ యూ, బాయ్.